వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకే ఒక్క మీటింగ్ రెండు పార్టీల పరువు తీసింది. బేసిక్గా అంటే ఎందుకు తీసింది, ఎలా తీసింది అనే డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అండ్ వైఎస్ఆర్సీపీ అధినేత కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టుకున్నారు. కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవేమో, లేదా పార్టీల దగ్గర సమాధానాలు లేవేమో అనిపిస్తుంది. అంటే దీనికన్నా నైతికత అనేది ఉంటుంది, కొంచెం నైతికత అనేది ఉంటుంది. ఆ విషయంలో పార్టీలు అది పాటించలేదా అన్నటువంటి అభిప్రాయమే చాలామంది కలుగుతోంది. ఏంటి అనేది చూస్తే ముందుగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు ఎంపీ, ఆల్రెడీ చాలా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడా. అలాగే వ్యాపార సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. పైలట్ రోహిత్ రెడ్డితోటి మొయినాబాద్లో పెట్టుకున్నటువంటి మీటింగ్, నేను డిన్నర్కి మాత్రమే వెళ్ళాను అని చెప్పి ఆయన అనడం. బట్ అక్కడ ఏమో చూస్తే పాజిటివ్ వచ్చింది. అలాగే ప్రధాన వార్తాపత్రికల్లో సైతం దానికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేశారు, చాలామంది అడిగారు. బట్ ఇప్పటివరకు షోకాజ్ నోటీస్తో మాత్రమే, అదేమీ లంచం ఆరోపణలు వచ్చాయి కాబట్టి దాని మీద సిట్ వేసో లేదంటే ఇంకో ఎంక్వైరీ చేసో ఆ తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు అనుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఇది లంచం తీసుకున్నారు, లేదంటే ఇంకో కాంట్రాక్టర్ దగ్గర ఏదో మాట్లాడారు, పవర్ అడ్డం పెట్టుకుని ఇగో ఇచ్చేశారు, దీని మీద ఏంటి అంటే వెంటనే ప్రభుత్వం స్పందించి దాని మీద ఒక ఎంక్వైరీ వేసి ఓకే దీంట్లో వాస్తవాలు ఇవి, దానివల్ల ఇగో ఈ చర్యలు తీసుకుంటున్నాం, లేదంటే చివాట్లు పెట్టడం, ఇది అనేది కామన్ అయిపోయింది. బట్ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో అటు పైలట్ రోహిత్ రెడ్డి మీద కానీ ఇటు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కానీ పార్టీల నుంచి బహిష్కరణ అనేటువంటిది లేదు, పదవులకి రాజీనామా. అంటే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకి ఏం పదవి లేదనుకోండి, బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించలేదు, నోటీస్ మాత్రం ఇచ్చారు 7 రోజుల్లోని. టెస్ట్ రిపోర్ట్లు క్లియర్గా వచ్చిన తర్వాత ఇక్కడ కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఏముంది? డెఫినెట్గా లేదు. ఎందుకంటే రాజకీయ పరంగా చూసినప్పటికీ కూడా ఇక్కడ కుట్ర చేయాల్సినటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే లేదు, అది కూడా పైలట్ రోహిత్ రెడ్డి మీద. ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యే మీద చేశారు ఇంకోటి అనుకుంటే సరే రాజకీయ పరంగా చేశారని అనుకుంది, అక్కడ అది కూడా లేదు. సో ఇది వీళ్ళది పర్సనల్ మీటింగ్ అనేది చాలా క్లియర్. ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్స్ అనేవి దీంట్లో లేవు ఏ ప్రభుత్వానికి అనేటువంటిదే. కానీ ఏపీ ప్రభుత్వం ఈరోజు ఇరుకుని పడింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇరుకుని పడింది ముఖ్యంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి మోడీ గారిని ప్రశ్నిస్తోంది, బీజేపీని. డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎంపీని పార్లమెంట్కి ఎలా రాణిస్తున్నారు మీరు, ఇదా మీరు ఇచ్చేటువంటి జీరో టాలరెన్స్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో అక్కడ మోడీ గవర్నమెంట్కి కూడా సమాధానం చెప్పుకోవడానికి లేకుండా పోయింది. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఈయనకి సమాధానం లేదు. ఈయన సీరియస్ అయ్యారు, లేదంటే ఇంకోటి వచ్చింది, నోటీస్ ఇచ్చారు అంతే. బట్ తెలుగుదేశం పార్టీ పరంగా అక్కడి నుంచి సస్పెన్షన్ లేదు. ఈ ఒక్క మీటింగ్ తోటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యకర్తల సమావేశంలో ఆయన అడిగే ఏ ప్రశ్నలకు కూడా సమాధానాలు కనిపించట్లా. ముఖ్యంగా ఆయన అడిగినటువంటిది ఎమ్మెల్యే కోనేట ఆదిమూలంకి సంబంధించి ఇనిషియల్గానే వచ్చినటువంటిది. మరి ఆయన మీద చర్యలు తీసుకున్నారా అంటే పార్టీ నుంచి సస్పెన్షన్ అనేటువంటిది జరిగింది అప్పట్లో, మరి దాని తర్వాత ఏమైందో తెలియదు. చర్యలు, కేసు ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. తర్వాత అరవ శ్రీధర్, జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడీరు, జనసేన పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ అనేటువంటిది ఏమీ రాలేదు, షోకాజ్ నోటీస్ లేదు, ఇంకోటి లేదు. దానికి సంబంధించి 3 మెన్ కమిటీ అని పెట్టారు, కమిటీ విచారణకు హాజరవ్వడం, ఏదో చెప్పుకోవడం, ఇదంతా అయింది. బట్ చర్యలు లేవు. అక్కడ ఆల్రెడీ తప్పు అనేది ఎలా జరిగింది చాలా క్లియర్, చాలా క్లియర్. ఎవరెవరిని ట్రాప్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు అనేది అది వాళ్ళిద్దరు ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ కూడా చర్యలు తీసుకుంటే బాగుండేదని. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, అబ్దుల్ నజీర్ మన ఈస్ట్ ఎమ్మెల్యే అనుకుంటా, ఈస్ట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గుంటూరు, ఆయన మీద ఆరోపణ వచ్చింది, ఇలాగ కాల్స్ మాట్లాడారు అని చెప్పి. అది డీప్ ఫేక్ అనేది తెలియని అందరికీ తెలిసినటువంటి విషయం, అది అయిపోయింది. తర్వాత ఇక వరుసగా చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా. ఈ ప్రశ్నలు వేటికి కూడా కూటమి ప్రభుత్వం దగ్గర పార్టీల పరంగా చూసినా కూడా సమాధానాలు లేవు. ఆ ఒక్క మీటింగ్ తోటి చేస్తున్నటువంటి మంచి మొత్తం అంతా కూడా డిస్కషన్లో లేకుండా పోయింది ఈరోజు. అంటే అర్హతకి మించి అందలం ఎక్కించడం అంటారు చూసారా. ఇప్పుడు ఏలూరుకి సంబంధించి చూస్తే ఏలూరులో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాట ఒకటే, అసలు ఏలూరుకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎంపీని చేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలను వదిలేసి మరి ఏ రాజకీయ సమీకరణాల్లో భాగంగా తీసుకొచ్చారంటే యువనేతలు కావాలి ఇది అన్న దాంట్లోనా, లేదంటే 3 ఫ్యామిలీలు, బలమైనటువంటి ఫ్యామిలీలు ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి అనేటువంటి పాయింట్. ఎందుకంటే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే, సరే ఆయన ముందు నుంచి ఉన్నారు, ఆయనది ఆ స్థానం కాబట్టి మేబీ ఆయన రిటైర్ చేసేసి ఆయన ప్లేస్లో అక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చిన అయిపోయింది. యనమల దివ్య, యనమల రామకృష్ణ గారి కుమార్తె, ఆవిడకి ఒక టికెట్, ఆవిడ గెలిచారు. ఈయన పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు ఎంపీ 3 ఇక్కడికి.
ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి. సో ఏది తీసుకున్నప్పటికీ కూడా సమాధానాలు లేవు. ఉన్నాడు, వెళ్ళి వ్యాపారం చేసుకోవాలా, వ్యాపారం వేరే ఎవరికో వాళ్ళు ఇచ్చేయచ్చు కదా, ఇంట్లో ఇంకెవరు లేరా, వాళ్ళు చూసుకుంటారుగా ఆ డీలింగ్స్ ఏవో. ఎంపీగా ఉండి పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటే హ్యాపీగా సాటర్డే నైట్ వచ్చి ఇది చేసినటువంటి పని. దానికి సమాధానం ముగ్గురు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. బట్ కేసీఆర్ కూడా ఒక రకంగా ఇరుక్కుని పడ్డట్టే, కేటీఆర్ కూడా ఇరుక్కుని పడ్డట్టే పార్టీ పరంగా చూసినప్పుడు. పైలట్ రోహిత్ రెడ్డి మీద 7 రోజుల్లో ఏమిస్తారు వివరణ? టెస్ట్ ఇమ్మీడియట్గా నెగిటివ్ ఏమైనా అయిపోతాయా? ఏం అవ్వవు. ఇందులో అయ్యేదేమీ లేదు. సిట్ ఏర్పాటు చేశారు, మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఏం చెప్పుకుంటారు? ఏం చెప్పడానికి లేదు. సో రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటి మీద ఒక్క చిన్న ఇన్సిడెంట్ ఇలా అయిపోయింది. సీరియస్ అయ్యారు, ఇంకోటి అయ్యారు అని చెప్పడంతోటేనా? లేదు, తెలుగుదేశం పార్టీ కోర్ కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి చంద్రబాబు మరి ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరిని ఉపేక్షిస్తున్నారు? ఎవరి ఒత్తిడి ఏమైనా ఉందా ఆయన మీద అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. సో ఇక్కడ ప్రభుత్వమే కాదు, పార్టీ పరంగా కూడా ఇరుక్కుని పడ్డట్టేది ఈ పర్టికులర్ విషయంలో. ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం అది ఖచ్చితంగా చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కొడుతుంది, అందులో డౌట్ లేదు. మరి పుట్ట మహేష్ కుమార్ తోటి రాజీనామా చేయిస్తారా? రాజీనామా చేయించడం కూడా కాదు, నైతిక విలువలు అన్నటువంటి ఒక పాయింట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. లేదంటే వేరే పార్టీలకి ఈ పార్టీకి తేడా అనేది ఉండదు. ఎందుకంటే గతంలో ఇలాంటివి వేరే వాళ్ళని విమర్శించి ఉన్నప్పుడు ఇక్కడ మనం చర్యలు తీసుకోకపోతే వీళ్ళకి తేడా లేదని అనుకుంటారు. ఆ రోజు అంబటరాంబాబుది కావచ్చు, లేదు అంటే గోరంట్ల మాధవది కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, పార్టీల్లోనూ పదవుల్లోనే కొనసాగించారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అప్పుడు విమర్శించారు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కొంతమంది కానీ విమర్శించారు. మరి ఈరోజు వచ్చినటువంటి ఆరోపణలు అది పబ్లిక్ అందరికీ తెలుసు, అందులో కుట్ర అనేది ఏం కనిపించట్లేదు, అది వాళ్ళ స్వతహాగా చేసినటువంటిదే. ఎందుకంటే అసెంబ్లీ నుంచి ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటాడా? అసెంబ్లీ నుంచి లేదు, మీటింగ్లో ఉన్నానని చెప్పి చూపించుకోవడానికి. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం దానికి అరవ శ్రీధర్కి సంబంధించి అది ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి, రాజీనామా చేయించాలి, ఇమ్మీడియట్గా రాజీనామా చేయించాలి అది. సో అలాంటి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇంకా డైలమాలో ఉండడం అంటే ఆ సమస్యని ఇంకా నెత్తికేసుకుంటూ వెళ్ళడమే. అందుకే ఇరుకుని పడింది అన్నది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పాలి, ఇమ్మీడియట్గా రాజీనామా చేయించాలి. అక్కడ లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఆ మాటలు, ఆయన అడిగేటువంటి ప్రశ్నలకి కూటమి దగ్గరే కాదు కదా, ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. చర్యలు తీసుకున్నప్పుడే దానికంటూ ఒక అర్థం ఉంటుంది. ఏం చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు? రేవంత్ అయితే ఆల్రెడీ సిట్ వేసేశారు, సిట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఈ విషయంలో. ఇక 3 ఫ్యామిలీలు మాట్లాడుకొని మరి మహేష్తో రాజీనామా చేయిస్తారా? ఇటు పైలట్ రోహిత్ రెడ్డితోటి ఇక ఆయనకి ఎలాగో లేదనుకోండి, వచ్చే ఎన్నికల్లో సీట్ అనేది వస్తుందా లేదా, అలాగే పార్టీ నుంచి ఏమైనా బహిష్కరిస్తారా లేదా అనేటువంటిది ఇది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అదొకటి. వీటన్నిటితోటి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, రెండు ఇబ్బంది పడుతున్నట్టే. మరి దాన్ని ఇమ్మీడియట్గా ఏమైనా క్లియర్ చేసుకుంటే రాజకీయంగా హుందాతనంగా ఉంటుంది. క్లియర్ చేసుకోలేదు, మేము ఇలాగే ఉంటాము అంటే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఏపీలో గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఇప్పటికీ పెద్ద తేడా ఏది ఉండదు అనేది మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. పక్కగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మనం ఎవరితో ఉన్నాము, ఎవరితో వెళుతున్నాము అనేదే నిర్ణయిస్తుంది. పుట్టా మహేష్లా చేసి ఉండకూడదు, ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటివి ఏమన్నా ఉంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత వాటన్ని పక్కన పెట్టాలి. అంతే తప్ప మేము వచ్చినా కూడా కొనసాగిస్తాం, ఇలాగే ఉంటామంటే మాత్రం అది చాలా ఇబ్బందికర పరిణామం అని చెప్పి వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాల్సింది జనసేన తెలుగుదేశం పార్టీలే. ఇక బీఆర్ఎస్ అంటారా, ఎలాగో అధికారంలో లేదు, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా పెద్దంత ఇబ్బంది పడేది ఏమీ లేదు. బట్ నైతికంగా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి, లేదు మా దాంట్లో ఇలాంటి తప్పులు జరిగితే మేము ఉపేక్షించం అనేటువంటి ఒక సందేశం ఇవ్వాలి, ప్రజల్లో నమ్మకాన్ని ఉంచుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా అక్కడ కూడా రాజీనామా చేయించి పార్టీ నుంచి బహిష్కరించేసేయాలి. ఏం చేస్తారు ఇద్దరు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.